K. Shilpavalli ma'am, DCP Madhapur. Then we have Naina Jaishwal Garu, national and international table tennis player. We have Vinuta Gorukanti Garu, she is the senior vice president in Shoulder Group of Hospitals. We have Renu Pathak ji, she is All India Seva Bharati General Secretary. We have Kiranmay Garu with us, she is the Kishori Vikas of the batch there. Yeah, please move in. ఒక్కొక్కరుగా ఇలా ఈ సేవా భారతి అయితే మ్యారథాన్ ఇక్కడ నడుస్తుందో సో దీనికి వచ్చేసారు అండ్ చాలామంది ఇప్పటికే ఒక వందలాది మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అండ్ కొంతమంది అయితే యా ప్లీజ్ టేక్ కేర్ ఓకే సో కొంతమంది అయితే కొంచెం అంటే లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వచ్చాము అన్నట్టు లేట్ అవుతున్నా కూడా వస్తూనే ఉన్నారు సో మనతో పాటు మాట్లాడడానికి సేవా భారతి నుంచి ఎవరైతే మెయిన్ ఇండియా లీడ్ చేస్తున్నారో సేవా భారతి సో ఆర్గనైజేషన్ సెక్रेटरी వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం मैम नमस्ते मैम यहाँ पे कैसा चल रहा है सब कुछ और आपको कैसा लग रहा है यहाँ पे जो मैराथन और मैराथन किस लिए यहाँ पे स्टार्ट किए थे ये बहुत अच्छा कार्यक्रम है जैसे समाज और राष्ट्र के लिए वही राष्ट्र तरक्की करता है जहाँ की महिलाएं सशक्त हों और रन फॉर गर्ल चाइल्ड हैदराबाद सेवा भारती ने शुरू किया है पिछले 7 वर्षों से लगातार ये कार्यक्रम चल रहा है तो किशोरियों के किशोरी विकास केंद्र की 500 से अधिक बच्चियां जो सेवा बस्तियों में रहती हैं वो बढ़ चढ़कर इसमें वॉलंटियरली भाग ले रही हैं उनका आत्मविश्वास बढ़ा है और समाज बढ़ के इसमें आगे बढ़ के हिस्सा ले रहा है 7,000 से अधिक लोगों ने आज पार्टिसिपेट किया उनका उत्साहवर्धन किया तो इससे बच्चियों में लड़कियों में आत्मविश्वास बढ़ता है और ये बहुत अच्छा कार्यक्रम है जो फर्स्ट ईयर में हुआ था और आज जो 7th ईयर्स में कार्यक्रम हो रहा है दोनों में बहुत अंतर है बच्चियों में आत्मविश्वास देखने को मिलता है और बहुत अच्छा कार्यक्रम है అలాగే సేవా భారతి నుంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్స్ ఉన్నారో ఎవరైతే ఇంతమంది స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి లేకపోతే మ్యారథాన్ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చిన మెయిన్ పనిదన వచ్చేసి మ్యామ్ వాళ్ళది సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మ్యామ్ మీరు చెప్పండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వచ్చారు ఫస్ట్ టైం అండ్ ఇవాళ ఎంతమంది వచ్చారు ఫస్ట్ టైం 4,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇది 7th ఎడిషన్ దీంట్లో 10,000 మంది పార్టిసిపేట్ చేశారు సో ఎలా నడుస్తుంది ఏ కేటగిరీ ఇక్కడ ఈ మ్యారథాన్స్ ఏర్పాటు చేశారు 21K 10K 5K రన్ సో ఒక్కొక్క కేటగిరీలో ఎంతమందిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అండ్ మ్యారథాన్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో సో లాస్ట్ ఇయర్ అయితే కోవిడ్ సో అప్పుడేమైనా జరిగిందా ఇలాంటిది తక్కువ సంఖ్యతో జరిగింది కోవిడ్ నిబంధనల ప్రకారం 1000 మంది అంటే 1,500 మంది పాల్గొన్నారు ఈసారి మాత్రం 10,000 మంది పాల్గొన్నారు మ్యామ్ మీరు చెప్పండి అంటే నారీ శక్తి అన్నదానికి మీ నిర్వచనం ఏం చెప్తారు అండ్ ఈ మ్యారథాన్ గురించి ఎలా నడుస్తుంది నారీ శక్తి అంటే యాక్చువల్ ఉమెన్ ఎంపవర్మెంట్ మనం ఇప్పుడు చూస్తున్నాము ప్రెసిడెంటే మన నారీ అంటే ముందుకు వచ్చారు సో ఇలా ఇంకా అన్ని ప్లేసెస్లో అన్ని పొజిషన్స్లో కూడా మహిళలు ఇంకా ఉన్నత స్థానాలకు పోవాలని కోరుకుంటున్నాము సో ఈ అంటే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఎవరికైతే అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఛాన్స్ రావట్లేదో అట్లాంటి వాళ్లకు ఈ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ ద్వారా సపోర్ట్ ఇవ్వడానికి కిషోర్ వికాస్ తరఫున ఓవరాల్గా సేవా భారతి కంట్రోల్లో జరపబడుతుంది సో ఏమవుతుంది మ్యామ్ అంటే ఇప్పుడు రన్నర్స్ ఇక్కడికి వస్తారు కదా సో ఈ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ దీని గురించి అంటే వచ్చిన అమౌంట్ని ఎలా యూజ్ చేస్తారు అంటే ప్రతి మన బస్తీలలో 10th అవ్వగానే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపించడమా లేదా కంపెనీలలో పనులకు పంపిస్తుంటారు అలా కాకుండా 10th అయిపోయిన పిల్లల పై చదువులు ప్రోత్సహించడం కోసము మనం ఈ అమౌంట్ వాడతాము వాళ్ళకి కాలేజ్ ఫీజుకి మనం పే చేస్తాము కొంత అమౌంట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక 20 మంది అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని చదివిస్తారు ఈ రకంగా ఉపయోగపడుతుంది రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఇంకోటి అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో జీవించాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభం చేసినందుకు ఇది 19th ఇయర్ ఇప్పుడు నడుస్తుంది ఒక అమ్మాయి స్టార్టింగ్లో మన నిర్వాహకు ఇప్పుడు కౌన్సిలర్గా చేస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలలో చేస్తున్నారు పిల్లలు గవర్నమెంట్ టీచర్స్గా చేస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నారు ఈ రకంగా అమ్మాయిల ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది కిషోర్ వికాస్ సేవా భారతి రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేసి ఒక మ్యారథాన్ మాత్రం ఇక్కడ హైదరాబాద్లోని
గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. సో ఇక్కడ స్పెషల్ గెస్ట్గా నైనా జైస్వాల్ వచ్చేసారు. ఎవరైతే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారో ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఈ మ్యారథాన్ ఎలా జరుగుతుంది అండ్ నైనా ఇప్పుడు ఏం చేస్తున్నారు. నైనా నమస్తే, कैसे हो? बिल्कुल बहुत ठीक हूँ. అచ్చా నైనా గారు చెప్పండి, అంటే ఈ మ్యారథాన్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎర్లీ మార్నింగ్ అంటే మీరైతే స్పోర్ట్స్ ఛాంపియన్, ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి. సో వీళ్ళందరినీ క్రౌడ్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అండ్ ఒక అమ్మాయిల కోసం, అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేసి జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ రియలీ అంటే చాలా అమేజింగ్ టు సీ ద క్రౌడ్ ఇయర్. ఎందుకంటే మనం చూస్తే స్పెషలీ హైదరాబాద్లో ఈరోజు సండే అయినా ఇంతమంది మార్నింగ్ లేసి, అది కూడా 5:30కి వి స్టార్టెడ్ దిస్ రన్. సో ఇంత క్రౌడ్ చూస్తే, ఈ ఎంతజియాజం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ కంగ్రాచులేట్ ది సేవా భారతి ఫౌండేషన్, ఎందుకంటే ఈరోజు ఒక మంచి కాజ్ గురించి మనం చూస్తే రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అనేసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. అండ్ 5:30కి 21K ఫ్లాగ్ ఆఫ్ చేశాము. అండ్ దెన్ 6కి 10K అండ్ ఇప్పుడే 6:30కి 5K రన్ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేశాము. సో రియలీ హ్యాపీ టు సీ ద ఎంతూజియాజం అండి. అంటే అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు అనేసి ఒకటి ఉంటుంది లోకంలో. సో మీరేమంటారు? అంటే నారీ శక్తి అన్నదానికి నిర్వచనం ఏం చెప్తారు? నేను ప్రతిసారి చెప్తాను ఆడపిల్లలు అంటే ఆదిశక్తి అనేసి, కానీ మన భారతదేశం సంస్కృతిలో మాత్రం ఆడపిల్లలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే. ఎస్. సో మీ తమ్ముడు వండర్ బాయ్ కూడా ఇక్కడికి వచ్చేసాడు. హలో అగస్త్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇక్కడ వచ్చి చాలా ఇట్స్ ఫీలింగ్ వెరీ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ రన్ అండ్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ ఇంతమంది క్రౌడ్ని ఇక్కడ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చిన్నప్పుడు మీకు ఎలా ఉండేది అంటే, అక్క అయితే స్పోర్ట్స్ ఛాంపియన్ అండ్ మిమ్మల్ని కూడా ఛాంపియన్ చేయడానికి ఎర్లీ మార్నింగ్స్ లేపి డిస్టర్బ్ చేసేవాళ్ళ, ఎట్లా అనిపించేది? అర్లీ మార్నింగ్ లేవడం దాంట్లో డిస్టర్బ్ అనేది ఏం లేదు. అంటే అర్లీ మార్నింగ్ లేవడం ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. So daily we wake up at 5:30 and we go for fitness and all. యా, థ్యాంక్ యూ. సో ఇది మ్యారథాన్ 5K 10K ఇలా ఇక్కడ మ్యారథాన్స్ జరుగుతున్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడిప్పుడే ఐటీ కారిడార్స్కి సంబంధించిన ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలానే సేవాభారతి ఆర్గనైజేషన్ నుంచి చాలామంది క్రౌడ్స్ అయితే టూ మచ్ ఇక్కడికి వచ్చేసింది. సో కెమెరామెన్ సత్యాతో సిద్ధు, 4 Side న్యూస్, హైదరాబాద్.